ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాల్లో విజయవాడ నగరం మరోసారి తన సత్తా చాటింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజయవాడ నగరానికి స్వచ్ఛత అవార్డులు అందుకోవడం గర్వకారణమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. స్వచ్ఛత కోసం నిరంతరం కృషి చేసిన సిబ్బంది, అధికారులను వారు అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఈ విజయానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని జోనల కార్యాలయం 1, చిట్టినగర్, కలరా హాస్పిటల్ సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. దోమలు ఎలా ఉత్పత్తి అవుతాయి, వాటి వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకోవడం విజయవాడ నగరానికి గర్వకారణమని, ఈ విజయానికి కారణమైన సిబ్బంది, అధికారుల అంకిత భావాన్ని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు నగరపాలక సంస్థ సన్నద్ధంగా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిది. అయినా ఎంత చదివినా కూడా, ఎంత విన్నా కూడా మనం పాటించే స్థాయిలో వచ్చినప్పుడు ఎంతో కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది. ఇంకా మనం ప్లాస్టిక్ కవర్ వాడాలనిపిస్తుంది. క్లోత్ బ్యాగ్ తీసుకోవాలి అని ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవర్ అక్కడ వెళ్ళి అడుగుతూ ఉంటాము. అలాగే వాటర్ బాటిల్ కొంటాము, అలా వెళ్తున్నప్పుడు ట్రైన్ లో పడేస్తాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారు చెప్పినట్లు ప్రతి మనిషికి 2-3 వెహికల్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక చోట ఇది ఆగాలి, ఆపాలి. అనవసరంగా మనం వాడుతున్న ఒక అంశాలని ఆపాలి అనేది ఈ ఎంటైర్ యాక్టివిటీకి మనం చేస్తున్న వత్తు. మొత్తం ఆపేసేయండి, మొత్తం అస్సలు బయట రావద్దు, అసలు వెహికల్ వాడొద్దు, అసలు మొబైల్ వాడొద్దు అని చెప్పడం ఒక ఎత్తు. బట్ అనవసరంగా వేస్ట్ జనరేట్ చేయడం ఆపాలి అనేది విఎంసి తరపు నుంచి, అలాగనే మన ఎన్వైరన్మెంట్ దృష్టిలో పెట్టుకుని మనందరికీ చెప్పే ఒక అంశం. కాబట్టి దయచేసి వేస్ట్ చేయకుండా మనకి ఎన్వైరన్మెంట్ ఇచ్చే అస్త్రాలన్నీ కూడా మనం వాడుతూ వెళ్తే ఖచ్చితంగా మన ఒకరికే కాదు, వచ్చే జనరేషన్స్ కూడా ఉండాలి కదా. ఏదో ఒకటి మొత్తం మనమే ఖాళీ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వచ్చే 2-3 జనరేషన్స్, 10 జనరేషన్స్, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ మనము వెళ్ళాలి. ఎందుకంటే మీకు తెలుసు, మా ప్లానెట్స్ అన్ని ఉన్నా కూడా కొత్తగా తెలియజేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. అవేర్నెస్ క్యాంపులు అన్నది పెడుతూనే ఉన్నాము, ర్యాలీలు చేస్తున్నాము. ఎన్నో రకాలుగా ప్రజలకి అవగాహన కలిగే విధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని రకాల చర్యలు చేపట్టడం అన్నది జరుగుతుంది. కానీ ఎన్ని చేసినా మనలో
పరివర్తన లేనిది ఎన్విరాన్మెంట్ అన్నది చేంజ్ జరగదు. మెయిన్ మనలో మనకే పరివర్తన కావాలి. ఒక ఇంట్లో మనం ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో మనకు తెలుసు. ముఖ్యంగా మహిళలకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే మనం బయట నుంచి పువ్వులు తెచ్చినా, కూరగాయలు తెచ్చినా, ఇంకే ఐటెం తెచ్చినా మనం ఏదో పని మీద వెళ్తాము, అక్కడ ఏదైనా మనకు కనిపిస్తే ఇది ఇంట్లోకి అవసరం అని చెప్పి మనం కొనుక్కు రావడం జరుగుతుంది. ఇమీడియట్ గా మనకు దొరికేది ఏంటంటే ప్లాస్టిక్ కవర్. ఆ ప్లాస్టిక్ కవర్ లో మనం క్యారీ చేసుకొని వచ్చేస్తాం ఇంటికి. అంతేగాని ఇది ప్లాస్టిక్ మనం ఇంటికి తీసుకెళ్తున్నాము, రేపొద్దున్న దీనివల్ల పరివారానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచన మనకి కలగటం లేదు. ఎందుకు కలగటం లేదంటే అది మనకి అప్పటికి అది చాలా అవసరం కాబట్టి అంతవరకే మనం ఆలోచిస్తున్నాం, అంతవరకే మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇది మనకి మన జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి మనం వెళ్తున్నాం అన్నది. ఎందుకంటే పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతుంది. పాపులేషన్ తో పాటు మన అవసరాలు పెరుగుతున్నాయి. మన అవసరాలతో పాటు మనకి ఈజీగా ఏది వస్తే అదే మనకి ఆ టైంకి మనకి అది కన్వీనియంట్ గా అనిపిస్తుంది కాబట్టి ఆ పని మనం చేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క మహిళ దగ్గర హ్యాండ్ బ్యాగ్ అన్నది క్యారీ చేస్తారు. అందులో ఒక్కటి బ్యాగ్ మనకి డైలీ అందులో ఒకటి పెట్టుకుంటాం. మన ఆధార్ కార్డు పెట్టుకుంటాం, పాన్ కార్డు పెట్టుకుంటాం, లేదా మనకు కావాల్సిన మనీ పెట్టుకుంటాం కదా, మన సెల్ ఫోన్ పెట్టుకుంటాం. అట్లానే ఒక క్లాత్ బ్యాగ్ కూడా ఫోల్డ్ చేసి అందులో పెట్టుకుంటే మనకి అవసరం వచ్చి ఏదైనా మనం కొనాలి అనుకున్నా మన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న క్లాత్ బ్యాగ్ ని తీసి అందులో క్యారీ చేసుకొని రావటం అన్నది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే గతంలోన మన చిన్నతనంలో మన పేరెంట్స్ దగ్గర మనం ఇదే చూసాం. అప్పుడు ప్లాస్టిక్ ఇంత లేదు, ప్లాస్టిక్ వాడకం ఇంత లేదు. ఇంట్లో నుంచి పెద్దలు అప్పుడు వెళ్తే ఖచ్చితంగా బ్యాగ్ ఇచ్చి పంపించేవారు ఇంట్లో ఆడవాళ్ళు. ఆ బ్యాగ్ లోనే క్యారీ చేసేవాళ్ళం. ఇప్పుడంటే కాంక్రీట్ జంగిల్ గా మారిపోతుంది కానీ సిటీస్, అంతకు ముందు ప్రతి ఒక్క ఇంట్లోన పెరడు ఉండేది. అందులోన కంపల్సరీ ఆడవాళ్ళు పాదులు అన్నది కంపల్సరీ వేసేవారు. కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ, అలాగే మనకి ఆకుకూరలు కానీ పువ్వులు కూడా ఇంట్లోనే మాక్సిమం ప్రతి ఇంట్లోనే ఉండేవి.